హాయ్! హలో! నమస్తే. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు ఒక అద్భుతమైన పచ్చడి చేసుకుందామండి. స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా చేసేసుకోవచ్చు. ఈరోజు పచ్చి టమాటోలు పచ్చడి చేయడం చూపిస్తా మీకు నేను. నేను చూపించలేండి. నేను కూడా నేర్చుకుంటున్నాను. నా స్టైల్ వేరే, మా ఫ్రెండ్ స్టైల్ వేరే. సో, మా ఫ్రెండ్ స్టైల్ మీకు చూపిస్తాను. నా స్టైల్ ఎప్పుడైనా మీకు తెలుస్తుంది కాబట్టి. పొలం నుంచి తెచ్చిన పచ్చి టమాటోలనమాట. ఆ టొమాటోలు శుభ్రంగా కడిగేసేసుకుని చక్కగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. దీనికి కావాల్సినవి ఏమేంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ రండి, ఇదిగో బాండి పెట్టుకొని ముందుగా ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ధనియాలు కొద్దిగా లైట్గా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఇదంతా అయినాక నువ్వులు వేసుకుంటే ఆ వేడికి నువ్వులకి సరి. ఈ ధనియాలు, ఈ జీలకర్ర కొద్దిగా లైట్ గా వేగిన తర్వాత చివర్లో కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఇదిగోండి, స్టవ్ బంద్ చేసేసి నువ్వులు వేసుకుంటే ఆ ఉన్న వేడికి ఆ నువ్వులు ఆ వేపు సరిపోతుంది అనమాట. అలా వేగితే సరిపోతుంది, ఆ వేడికి వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేపుకున్నవి చల్లగా అయిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. పౌడరే కదా. ఇదిగోండి, ఇంకొకటి కూడా చెప్తాను. ఇది ఎండ వదిలిపోతుంది, ఇలాంటి ఫ్యాన్ కూడా పెట్టుకుంటే చక్కగా చల్లటి గాలి ఇస్తుంది. ఇదిగోండి, ఈ టమాటో పచ్చడి కోసమని పచ్చి టమాటోలకి పచ్చి మిరపకాయలతో చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొన్ని పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గట్టుగా మిరపకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇదే బాండీలో వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేపుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇది పౌడర్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమి యాడ్ అవుతాయో చూద్దాము. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు ఇందులో వేయాలన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ 4-5 వెల్లుల్లి రెక్కలు కొంచెం దంచుకుని ఇలా పొట్టు తీసేసుకుని ఇందులో వేసేసుకోండి. ఇలా ఇదిగోండి, స్టవ్ అయితే ఆపేసుకున్నాము. మరీ ఎక్కువగా వేపుకోక్కర్లేదంట, జస్ట్ ఇలా వేగితే సరిపోతుంది. ఇదిగోండి, మనం మిరపకాయలు ఇలా తీసేసుకున్నాం కదా గిన్నెలోకి. తర్వాత అదే మొకుట్లో అదే బండిలో ఆయిల్ ఉంది, కొద్దిగా ఆయిల్ వేసేసి ఇది టొమాటోలు కట్ చేసుకుని ఉన్నాయి కదా, ఆ టొమాటోలు వేసేసుకోండి. దీంట్లో పులుపు కావాలి కదా, ఈ పులుపు సరిపోదు, టొమాటోలకు ఉన్న పులుపు చాలా తక్కువగా ఉంటుంది. సో పులుపు కోసం మనం ఏం వాడతాం, చింతపండు వాడతాం కదా, ఆ చింతపండు కూడా వేసుకుందాం. అదిగోండి, చింతపండు కాస్త నీళ్ళల్లో కడిగేసేసి ఇందులో వేసేసుకోండి. ఇది పసుపు, ఇదిగో ఇది పౌడర్ అయిపోయి చూసారా. ఈ పౌడర్ అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేయించుకున్నవి దీంట్లో వేసేద్దాం. మళ్ళీ కొంచెం వేయాలా, మెత్తగా వేయాలటండి, కొంచెం మెత్తగా. బరకగా ఉంటే గనక ఒక్కసారి మళ్ళీ ఇలా వేసుకోండి. బాగా బరకగా ఉంటే కనుక ఇంకొకసారి తిప్పుకోండి, కొంచెం మెత్తగా వచ్చేటట్టుగా. ఇప్పుడు ఇవి వేసేసేయండి, పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేగినాయి కదా, అది వేసేసుకుని ఉప్పు ఇందులో వేసుకోవాలన్నమాట. ఊట్లో నూరుకుంటే బాగుంటుంది అని చెప్తారు. ఇదిగోండి, ఇలా నలిగింది, ఇంకొకసారి వేయాలేమో. ఇది పచ్చడి రోట్లో నూరుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం మిక్సీలో వచ్చాయి కాబట్టి మిక్సీలో వేసేసుకుందామండి, అంత టైం లేదు, రోట్లో నూరుకునే అంత టైం లేదు.
మిక్సీలో వేసేసుకుంటే ఒక సెకండ్లో అయిపోతుంది. ఇదిగోండి ఈ టొమాటోలు పెద్ద ఎక్కువగా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం అట్లా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందన్నమాట. మగ్గకుండా ఉంటుంది చూసారా? అలా ఉండాలన్నమాట. ఎక్కువ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. అలా చేసుకొని పెట్టుకోండి. ఇగో చాలండి, వేగిపోయింది ఇది. ఇలా వేగితే చాలు. మేమైతే స్టవ్ కూడా ఆపేసుకున్నాము. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మరి మిక్సీ జార్లో వేసుకుని పెట్టుకోవాలి. వేడివేడిగా వేస్తే మొహం మీద పడుతుంది. జాగ్రత్తగా వేసుకోండి. నాలాగా కంగారు పడి వేడివేడిగా వేసేద్దామని అనుకోకండి. నేనైతే అలాగే వేసేస్తూ ఉంటాను. మీరు మాత్రం అలా చేయకండి. మొహం మీద చిందుతుంది, కాలుతుంది. జాగ్రత్తగా చేసుకోండి. ఇదిగోండి, ఇది కొద్దిగా చల్లగా అయింది. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో జార్లో వేసేసుకుందాం. ఆ కారం ఉంది కదా, ఇందాక మిక్సీలో వేసుకున్నది ధనియాలు, జీలకర్ర, నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి రెక్కలు వేపుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టమాటాలు కూడా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి ఆ కారం కలిసేటట్టు అడుగు నుంచి పై వరకు కలిపేసేసుకుని జస్ట్ కొద్ది కొద్దిగా మిక్సీ వేసుకుందామండి. మరీ మెత్తగా మాత్రం వేసుకోవద్దు. అంటే నేను అనుకుంటున్నాను, చూద్దాం. నేను కొత్త చూస్తున్నాను ఇప్పుడే. నేను అలాగే అనుకుంటున్నాను. మరి ఎలా అవుతుందో చూద్దాం పచ్చడి. ఇదిగోండి ఇట్లా ఈ మాత్రంగా కచ్చాపచ్చాగా నలిగితే చాలండి. మరీ మెత్తగా ఆకలేదు. మీరు ఇంకొక రవ్వ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. వీళ్ళకి ఇలా సరిపోతుంది. అంతే. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం రండి. ఇదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని కొంచెం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు, తర్వాత ఆవాలు, శనగపప్పు వాళ్ళ ఆప్షన్. శనగపప్పు మీ ఆప్షన్, వేసుకోండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇదండి పోపు వేసుకోవడం. ఇదిగోండి ఒక 4, 5 ఎండుమిరపకాయలు వేసుకోండి, అందంగా బాగుంటాయి. వద్దనుకుంటే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. కడిగిన కరివేపాకు వేసేయండి. అందుకే కడిగాం కాబట్టి నీళ్ళగా ఉంది కదా, అందుకని ఇట్లాగా ఆయిల్లో వేసేటప్పటికి టపటపా ఆడుతుంది. గ్రీన్ టమాటాలు కాబట్టి ఇలా కొంచెం పసుపు, ఇంగువ పౌడర్ ఇన్ని వేసాం కదా, ఇంగు కూడా వేయాలండో. వెల్లుల్లిపాయ వేసాం కదా, ఇంగు వేసుకోకపోతే పర్లేదులే అనుకోకండి. కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వాళ్ళు ఇష్టం. ఇంగువ ఇలా వేసేసుకోండి చక్కగా, సరిపడా ఇంగువ వేసేసుకుని కొత్తిమీర మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. పోపు మంచిగా వేపుకోండి ఇట్లా. ఇదిగోండి పోపు వేగిపోయింది కదా, మనం కచ్చపచ్చగా మిక్సీ జార్లో వేసుకున్న ఈ టమాటోల్ని ఇందులో వేసేయడమే. పచ్చి టొమాటో పచ్చడి, గ్రీన్ టొమాటో చట్నీ. బాగుంది కదా కలర్ఫుల్ గా. అది మిక్సీ జార్ మొత్తం అంతా ఊడ్చేసి ఇందులో వేసేసేయండి. ఇప్పుడు మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, అన్నీ సరిపోతాయి. ఎప్పుడు చేసే వాళ్ళకి అంచనా తెలిసిపోతుంది కదండి, ఉజ్జాయింపు అనేది తెలిసిపోతుంది. కాబట్టి మాకు అన్ని బాగానే ఉంటాయి. మీరు చెక్ చేసుకుని ఇలా చేసుకునే వాళ్ళు ఎవరైనా యాడ్ చేసుకునే తెలుసుకుంటే యాడ్ చేసేసుకోండి. చూసారా, సూపర్ టేస్టీగా ఉండే పచ్చి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. సరేనా? మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారణాసి వంటిల్లు ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎలా ఉందో చెప్పండి నాకు చూసి. మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఆపేసుకుని ఇది అయిపోయింది కాబట్టి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. మంచి వాసన ఇస్తుంది, గుమాయించేస్తుంది. ఇదండి సంగతి. ఉంటాను. బాయ్ బాయ్.